నమస్తే అందరికీ. ఈ మధ్యకాలంలో పల్లెలు మొదలు ఈ భారతదేశంలో చాలా వరకు పట్టణాలు కావచ్చు, గ్రామాలు కావచ్చు, సిటీలు కావచ్చు, ఎక్కడ చూసినా లేడీస్ పైన, యువత పైన, చదువుకున్న అమ్మాయిల పైన రకరకాలుగా ర్యాగింగులు చేయడం, వాళ్ళను ఇబ్బందులు గురి చేయడం, వాళ్ళు స్కూటీలో వెళ్తున్నా, సైకిల్లో వెళ్తున్నా, కారులో వెళ్తున్నా కూడా వాళ్ళను ట్రాక్ చేస్తూ ఇబ్బందులు గురి చేయడం, ఇలా రకరకాలుగా చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకోకపోతే, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకోకపోతే చివరికి చాలా వరకు ఇబ్బందులు గురవుతారు, చాలా వరకు ప్రమాదాలు గురవుతాయని కూడా తెలియజేస్తున్నాం. అలాగే కలకత్తాలో ఒక వైద్యురాలు పైన అంత అఘాయిత్యం జరిగి ఆమె చంపబడితే రెస్పాన్సిబిలిటీ ఆ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా తీసుకొని ఇప్పటికీ కూడా ఇంకా ఆ నిందితులను అరెస్టు చేయకపోవడం అనేది కూడా చాలా దారుణం. ఈరోజు వే2 న్యూస్లో మాత్రం ఒకటిని మాత్రం అరెస్ట్ చేసినట్టు చూపిస్తుంది. కాబట్టి ఎటువంటి నిర్ణయాలకు తావు లేకుండా, ఎటువంటి ఇబ్బందులకు తావు లేకుండా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కఠినమైన నిర్ణయాలు తీసుకుంటే తప్ప ఆడవాళ్ళపైన, మహిళలపైన, అమ్మాయిలపైన, చిన్నపిల్లలపైన ఈ అఘాయిత్యాలు చాలా వరకు తగ్గే విధి విధానాలు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు తీసుకోవాలని కూడా మహాజన రాష్ట్ర సమితి ఒక డిమాండ్ విధి విధానంలో మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుతూ జై హింద్.